Today's topic is: Are you partaker of divine things or devilish things? నేటి ధ్యానాంశము మనము దైవిక విషయములలో పాలివారిగా ఉన్నామా లేక అపవాది విషయంలో పాలివారిగా ఉన్నామా? One cannot be partaker of both things. ఒక మనిషి ఈ రెండు విషయాల్లో కూడా పాలివాడిగా ఉండలేడు. And the Bible instructs that we should be partakers of divine things. దైవిక విషయంలో మనం పాలివారిగా ఉండాలని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. There's a reason Christ Jesus came into this world so that we may be delivered from our sinful nature and transformed into a divine nature. అందుకే క్రీస్తు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. మన యొక్క పాపపు స్వభావం నుండి మనల్ని తన యొక్క దైవిక స్వభావంలోనికి మార్చడానికి. Before we go into subject, I want you to know, unless you believe in Christ, you cannot be partaker of divine things. మన యొక్క ధ్యానాంశంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని కోరుతున్నాను. ఏంటంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుటను బట్టి మాత్రమే మనము దైవిక స్వభావంలో పాలివారిగా ఉండగలము. Unless you obey the word of God, you cannot be partaker of divine things. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుట ద్వారా మాత్రమే మనము దైవికమైనటువంటి విషయంలో పాలివారిగా ఉండగలము. So first of all, you must have confidence, or you must have assurance of your salvation to be partaker of divine things. కాబట్టి దైవికమైన విషయంలో నీవు పాలివారిగా ఉండాలని కోరుతున్నట్లయితే మొట్టమొదటిగా నీ రక్షణను గురించినటువంటి నిశ్చయతను నీవు కలిగి ఉండాలి. If you do not have experience of salvation, ఒకవేళ రక్షణ అనుభవం నీకు లేకపోయినట్లయితే, if you not yet accepted Christ as your personal savior, it is a time for you to accept him so that you may come out of devilish things and be a partaker of divine things. ఇంకను నీవు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇది ఒక మంచి సమయము. యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ యొక్క పాపపు స్వభావమును విడిచి దైవిక విషయంలో పాలివాడిగా అవడానికి నీకు అవకాశం ఉంది. God wants us to be partakers of his divine things. దేవుడు తన యొక్క దైవికమైనటువంటి విషయంలో మనం పాలివారిగా ఉండాలని కోరుతున్నాడు. Let us see the scripture, 2 Peter chapter 1 verse 4. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. Whereby are given unto us exceeding great and precious promises, that by these ye might be partakers of the divine nature. ఆ మహిమ గుణాతిశయములను వచ్చి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. Here Peter clearly mentioned that the promises are given to us so that we may be delivered from the corruption of this world and we will be partakers of divine nature. ఇక్కడ పేతురు చాలా స్పష్టంగా రాస్తున్నాడు, ఈ లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వమును మనం విడిచిపెట్టి దేవుని యొక్క దైవికమైనటువంటి స్వభావములో పాలివారు అగడానికి దేవుడు మనకు వాగ్దానములను అనుగ్రహించున్నాడు. Many times we claim promises for materialist things. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విషయములను బట్టి మనం అనేక సార్లు దేవుని యొక్క వాగ్దానములను కోరుతూ ఉంటాం. No doubt God will give material blessings, but the most important blessing is to be partaker of God's nature. తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే అతి ప్రాముఖ్యంగా మనం దేవుని యొక్క స్వభావంలో పాలివారిగా ఉండాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. That's the reason Christ told, what is a man profited if he shall gain the whole world and lose his own soul? అందుకే యేసు ప్రభు ఈ మాట అంటున్నాడు, ఒక మనిషి సర్వలోకమును కూడా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? Similarly, if you have all material blessings, if you have everything that needs in this world, still if you are not partaker of divine things, you will not go to heaven, but your destination will be hell. అందుకోసమనే ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేవు.
Many times the material blessings dominate the spiritual life. అనేక సార్లు ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు దైవిక సంబంధమైనటువంటి జీవితంపై ప్రభావితం చేస్తూ ఉంటాయి. We should have more desire for divine nature than for material things. అందుకోసమనే మనం ఆత్మ సంబంధమైనటువంటి విషయముల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండాలి. When God look at us, He will see how much we took His nature. దేవుడు మనల్ని చూసినప్పుడు మనము ఆయన యొక్క స్వభావంలోనికి ఎంతగా ఎదిగామని ఆయన చూస్తాడు. He look at us how much we have the Christ nature. క్రీస్తు యొక్క స్వభావమును మనం ఎంతవరకు కలిగి ఉన్నామని చెప్పి దేవుడు మనల్ని చూస్తాడు. And basically, let us consider how much spiritually we are grown in the Lord. ప్రభువులో మనము ఎంతగా ఎదుగుతున్నామని చెప్పి మనం ఒకసారి పరిశీలించుకుందాం. Is there any time in your family sitting together asking how much spiritually you are grown when you compare the previous year and the present year? గడిచినటువంటి సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఆత్మీయ జీవితంలో మనం ఎంతగా ఎదిగామని కుటుంబ సమేతముగా కూర్చొని ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? So let us see the scripture as we studied the purpose of promises to us to acquire divine nature as we grow in the Lord. మనం చూసినట్లుగా దేవుని యొక్క స్వభావమును మనం కలిగి ఉండడానికి దేవుడు తన యొక్క వాగ్దానములను మనకు అనుగ్రహించున్నాడు. And in Hebrews chapter 12 verse 10 says, verily for a few days chasteneth after their own pleasure, but he for our profit, that we might be partakers of his holiness. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, వారి కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. Here even we can see when God punishes us, when God chastises us, the purpose of punishment, the purpose of chastisement is so that we may be partakers of his holiness. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తుంటే ఆయన యొక్క పరిశుద్ధతలో మనము పాల్గొనాలని చెప్పి ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. And again we see that we are also supposed to be partakers of Christ's sufferings. ఇంకను క్రీస్తు శ్రమలలో కూడా మనం పాలువారిగా ఉండాలని బైబిల్ బోధిస్తోంది. 1 Peter chapter 4 verse 13 says, but rejoice in as much as ye are partakers of Christ's sufferings, that when his glory shall be revealed, ye may be glad also with exceeding joy. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. So when you suffer for Christ, it is a sign that God is giving an opportunity to take his nature. క్రీస్తు కొరకు మనము శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క స్వభావంలో మనము పాలువారవుతున్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. But many times when we face problems, we question God. అయితే అనేక సార్లు మనము శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఉన్నాం. But remember, God wants us to have his nature. గమనించండి, దేవుడు తన యొక్క స్వభావమును మనం కలిగి ఉండాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. Because he wants you to be his heavenly partakers. మనం పరలోక సంబంధమైనటువంటి విషయంలో పాలివారిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. Hebrews chapter 3 verse 1 says, therefore, holy brethren, partakers of heavenly calling, consider the apostle and high priest of a profession, Christ Jesus. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. So that's the reason Christ asked us to take part his flesh and his blood. అందుకే క్రీస్తు యొక్క శరీరములో ఆయన యొక్క మరి రక్తంలో కూడా మనం పాలివారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. And we will be partakers of his inheritance. తద్వారా మనము ఆయన యొక్క స్వాస్థ్యంలో కూడా పాలివారిగా ఉంటున్నాం. Colossians chapter 1 verse 12 says, giving thanks unto the Father which hath made us meet to be partakers of the inheritance of the saints in light. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము.
And again, Hebrews chapter 6 verse 4 says, "For it is impossible for those who were once enlightened and have tasted of the heavenly gift and were made partakers of the Holy Ghost." ఇంకను హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. Here we can see that we are called even to be partakers of the Holy Ghost. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మలో కూడా మనం పాలివారిగా ఉండడానికి పిలువబడినటువంటి వారం. But we should know that as long as we rely on His grace and follow His word, we will have this privilege. గమనించండి, ఈ యొక్క ఆధిక్యతలన్నీ కూడా మనం కలిగి ఉండాలంటే మనం దేవుని కృపపైన ఆధారపడుతూ ఉండాలి. ఆయన యొక్క వాక్యానికి మనం విధేయత చూపుతూ ఉండాలి. And again, as we follow all these things, finally Peter mentioned 1 Peter chapter 5 verse 1. He mentioned, "The elders which are among you I exhort, who am also an elder and a witness of the suffering of Christ, and also a partaker of the glory that shall be revealed." మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. So when we follow the word of God, when we have desire to have the nature, divine nature, then we will also be partakers of His glory. గమనించండి, మనము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతూ దైవిక స్వభావమును మనం కలిగి ఉండాలని ఆశ కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క మహిమలో కూడా పాలివారిగా ఉంటున్నాం. No doubt every one of us wants to be partakers of God's blessings. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదములో పాలివారిగా ఉండాలని ఇష్టపడతారు. But remember, God is expecting you that you should be partaker of His divine nature. అయితే దేవుడు మనము ఆయన యొక్క దైవిక స్వభావంలో పాలివారిగా ఉండాలని చెప్పి కోరుతున్నాడు. When you are partaker of His divine nature and of His holiness, and all these blessings will follow you. నీవు దేవుని యొక్క పరిశుద్ధతలో దేవుని యొక్క స్వభావములో పాలివారిగా ఉన్నప్పుడు మిగిలిన ఆశీర్వాదాలన్నీ కూడా నేను వెంబడిస్తాయి. So the Bible also tells that we should not be partakers of certain things. మరి బైబిల్లో మనం చూసినట్లయితే ఇంకా మనము ఏ విషయంలో పాలివారిగా ఉండకూడదో కూడా చెప్తూ ఉంది. Ephesians chapter 5 verse 7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. Here Paul said, "Be not therefore partakers with them." ఇక్కడ పౌలు అన్నాడు, గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. And he has given us some list about the people with whom we are not supposed to be partaker. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఒక జాబితాని ఇస్తున్నాడు, ఎవరితో మనము పాలివారిగా ఉండకూడదు. But fornication and all uncleanness and covetousness, let it not be once named among you, as becometh signs. Neither filthiness, nor foolish talking, nor jesting, which are not convenient, but rather giving of thanks. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపకూడదు గాని మీరు బూతులైన పోగిరి మాటలైన సరస్వతులైన ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. This and know that no whoremonger, no unclean person, nor covetous man who is an idolater hath any inheritance in the kingdom of God and of Christ. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు సంగతి మీకు నిశ్చయముగా తెలియను. And hear this verse carefully. The Bible says, Ephesians chapter 5 verse 6, "Let no man deceive you with vain words." ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. For because of these things cometh the wrath of God upon the children of disobedience. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై And it's clearly mentioned, chapter 5 verse 7, "Be not ye therefore partakers with them." 7వ వచనంలో స్పష్టంగా మనం చూస్తున్నాము, గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. The people who talks about material blessings, people who tell you that you will receive so many material blessings, and the people who neglect your spiritual life, don't partake with them. కాబట్టి ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల పట్ల ఆసక్తి చూపేటువంటి వారితో ఆ విధంగా బోధించేటువంటి వారితో మనము పాలివారిగా ఉండకూడదు. So to be partaker of divine nature, we have seen that we should not be partaker of certain people. మరి దైవిక విషయంలో మనం పాలివారిగా ఉండాలంటే ఎవరితో పాలివారిగా ఉండకూడదో మనం చూసాం. Secondly, we can see
To be partakers of Lord's table, you should not be partakers of devil's table. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు పాత్రలో పాలివారిగా ఉండాలనుకున్నట్లయితే దయ్యముల పాత్రలో మనము పాలివారిగా ఉండకూడదు. It is written, 1 Corinthians chapter 10 verse 21, "You cannot drink the cup of the Lord and the cup of the devils." మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 21వ వచనము, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. And also we see, to be partakers of divine nature, we should not be partakers of other people's sins. దైవిక విషయంలో మనం పాలివారిగా ఉండాలని అనుకుంటూ ఉన్నప్పుడు ఇతరుల పాపములో మనము పాలివారిగా ఉండకూడదు. 1 Timothy chapter 5 verse 22, "Lay hands solemnly on no man, neither be partaker of other men's sins, keep thyself pure." మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, త్వరపడి ఎవరి మీదనైనా హస్తనిక్షేపణ చేయకుము, పరుల పాపంలో పాలివాడవై ఉండకుము. So you may not directly commit sin, but you should not be a partaker of other men's sins. నీవు పాపము చేయకపోయినప్పటికీ ఇతరుల పాపములో మనం పాలివారిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. See another point in book of Revelation chapter 18 verse 4. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ మరొక వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. "And I heard another voice from heaven saying, Come out of her, my people, that ye be not partaker of her sins, and that ye receive not of her plagues." మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగూ చెప్పగా వించినై, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును దానిని విడిచి రండి. So people who took partake with her, it is said that they will also receive her plagues. ఆమెతో పాలివారు అయినటువంటి వారు ఆమె పొందుకునేటువంటి శిక్షను పొందుకుంటారని వాక్యంలో మనం చూస్తున్నాం. To be a partaker of divine things, you should not be partaker of devilish things. మనము దైవిక సంబంధమైనటువంటి విషయంలో పాలివారిగా ఉండాలంటే మరి అపవాది విషయంలో మనం పాలివారిగా ఉండకూడదు. To conclude this message, ఈ యొక్క వాక్యమును ముగించడానికి I want to say a few things. నేను కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను. I'm not saying I'm against to material blessings. ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదములకు నేను వ్యతిరేకిని కాను. I'm not saying that you should not pray for material things. ఏ సంబంధమైనటువంటి విషయాల కొరకు ప్రార్థన చేయకూడదని నేను చెప్పడం లేదు. But how much you're praying for your spiritual life and how much you have desire for spiritual growth. అయితే ఆత్మ సంబంధమైనటువంటి జీవితం పట్ల నీవు ఎంత ఆసక్తిని కలిగి ఉన్నావు, ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నావు, and how much you gained your spiritual life when you compare it to previous years. మరి గడిచినటువంటి సంవత్సరములతో నీ ఆత్మీయ జీవితాన్ని పోల్చుకొని చూసినప్పుడు ఎంతగా నీవు ఆత్మ జీవితంలో ఎదిగావు? Do you think you are spiritually grown? ఆత్మ సంబంధంగా నీవు ఎదిగినట్లు నీవు గమనిస్తున్నావా? If you are so, that's fine. ఒకవేళ నువ్వు ఎదుగుతున్నట్లయితే అది చాలా మంచిది. But if you are not spiritually grown, అయితే ఆత్మ సంబంధంగా నీవు ఎదగకుండా ఉన్నట్లయితే there is something wrong in your life. నీ యొక్క జీవితంలో ఎక్కడో నీవు తప్పిపోతూ ఉన్నావు. And I want you to think of spiritual things more than material things. ఇహ సంబంధమైనటువంటి విషయముల కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయముల గురించి ఎక్కువగా ఆలోచన చేయండి. Because the word of God is very clear. All these, the cares of this world, the things of this world always try to subdue the spiritual life. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, ఇహ సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, విషయములు ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ప్రమాదాన్ని కలుగజేస్తాయి. And finally, I want to read one scripture, Luke Gospel chapter 21. లూకా సువార్త 21వ అధ్యాయము. Our Lord Jesus said, verse 33 and 34 and onwards, He said, Heaven and earth shall pass away, but my word shall not pass away. 33వ వచనంలో యేసు ప్రభువు వారి విధంగా చెప్తున్నారు, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. And He said, and take heed to yourself at any time your hearts be overcharged with surfeiting and drunkenness and cares of this life. 34వ వచనము, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనను ఐహిక విచారం వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. Here we see our Lord Jesus clearly told that we should be careful, that we should not completely immerse with eating and drinking and cares of this life. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన
మనం మత్తులు కాకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాడు. That means we should give more priority to spiritual things than for any material thing. అర్థం ఏంటంటే ఇహ సంబంధమైనటువంటి విషయముల కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయముల పైన మనం ఎక్కువగా ఆసక్తి చూపేవారిగా ఉండాలి. May the Lord help us to be partakers of His divine nature. దైవిక విషయంలో మనం పాలువారిగా ఉన్నట్లు ప్రభువు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our lovingly heavenly Father, మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, we thank you for your word, Lord. మీ యొక్క వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. Lord, you're inviting us, you're extending your invitation for us, for everyone who is hearing this message. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Lord, thank you that you want us to be partakers of your divine nature and your holiness. ప్రభువా, మీ యొక్క దైవిక విషయంలో మేము పాలువారిగా ఉండాలని, మీ పరిశుద్ధతలో మేము పాలువారిగా ఉండాలని కోరుతున్నాను. And I pray for the people, those who are hearing this message. First of all, if anybody is here, if anybody who is listening to this message, if they have not yet accepted Christ, help them to realize that only through Christ Jesus they can be saved. ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఇదివరకు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే కేవలం క్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. And the people who believed in you, I pray for them, they may have desire for spiritual things. ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయములపై ఆసక్తిని కలిగి ఉండడానికి సహాయం చేయండి. I pray that they change their prayer life. వారి యొక్క ప్రార్థన జీవితం మార్చబడినట్లుగా సహాయం చేయండి. I pray that they may pray for spiritual desire, they may pray for spiritual things than for material. ఇహ సంబంధమైనటువంటి విషయముల కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయముల కొరకు వారు ఎక్కువగా ప్రార్థించడానికి సహాయం చేయండి. And I pray for me and for everyone who believed in you so that you may have desire to become like Christ. ప్రభువా, నా కొరకు మరి విశ్వసించినటువంటి వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ వలె మార్పు చెందడానికి సహాయం చేయండి. And forgive us, Lord. Many times we tried and we prayed that we may be like others, other rich people, like other people who have material blessings. ప్రభువా, అనేక సార్లు మేము ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకు ఇహ సంబంధమైనటువంటి మనుషుల వలె మారిపోవాలని చెప్పి ప్రార్థన చేశాం. క్షమించండి. And Lord, we ask your forgiveness that many times we were partakers of these devilish things, we were partakers of these worldly material things. ప్రభువా, కొన్ని సందర్భాల్లో ఇహ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా పాలువారిగా ఉంటూ ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో పాలువారిగా ఉన్నాం. అందుని బట్టి మమ్మల్ని క్షమించండి. Lord, create a desire, as David says, as a heart panteth after water brooks, so I long after God. ప్రభువా, దావీదు కలిగి ఉన్నట్లుగా ఇగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు దప్పికొనిచున్నది అన్నాడు. అట్టి ఆశను మాలో కలిగించండి. Give such desire for you, Lord. మీ కొరకు అట్టి ఆశను మాలో కలిగించండి ప్రభువా. And remove everything that is hindrance for us to grow for you. మీలో ఎదుగుటకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మా నుండి తొలగించండి. And Lord, I pray that this message will remain in us until we come to you or you come to this world. ప్రభువా, మేము మీ చెంతకు చేరేంత వరకు లేక మీరు మా యొద్దకు వచ్చేంత వరకు కూడా మేము ఈ యొక్క వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. 500 వాక్యములు, 1000 వాక్యములు, 2000 వాక్యములు మరియు 3000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారు మొదట మీ ఇంటి యొద్దనే మీరు కంఠాపాఠం చేసిన వాక్యములు చూడకుండా రాసి మా చిరునామాకు పంపబడును. అవి పరీక్షింపబడిన తరువాత మౌలిక పరీక్ష తేదీ మీకు తెలుపబడును. అప్పుడు మీరు కంఠాపాఠం చేసి రాసి పంపించిన వాక్యములు నోటితో చెప్పవలను. అలాగూ చెప్పిన వారికి ప్రకటించబడిన బహుమతులు అందజేయబడును. ఎక్కడున్నారు దొంగలు అను ఈ పుస్తకమునందు ఆంధ్రప్రదేశ్ నేరస్తుల మధ్య సంచలనం సృష్టించిన నవల మరియు పాస్టర్ గాలి గంగరాజు గారి సాక్ష్యము ఉన్నది. మరియు వాక్యానుసారమైన ప్రార్థనలు అను ఈ పుస్తకమునందు వాక్యానుసారమైన ప్రార్థనలు ఉన్నవి.
మరియు ఈ యొక్క పుస్తకము వాక్యమును కథాపాఠం చేయుటకు ప్రయోజనకరముగా ఉండును. ప్రభు కృపను బట్టి ఈ యొక్క పుస్తకము దేశ విదేశములలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈ పుస్తకములు కావలసిన వారు స్క్రీన్ పైన ఉన్న మా చిరునామాకు ₹100 డొనేషన్ పంపించి కొనుగొనగలరు. Our ministry is giving gifts to encourage people to memorize the Word of God. If you are inspired to support this ministry, you can send your donations to our address. Our address is the Bible Foundation, Post Box number 13, Tirupati 517507, Andhra Pradesh, India. Our email addresses gali@jesusanswers.com and davidevangelist@hotmail.com. Our mobile numbers 94400 and 94900898824. You can visit our website at www.thebiblefoundation.com.